మొబైల్ ఉంటే 1,00,000 రూపాయలు నెలకు సంపాదించొచ్చు అంటున్నారు. అది ఎలా సాధ్యం? 1,00,000 రూపాయలు 2 లక్షలు సంపాదించొచ్చు. ఎలా? మంచి ప్రాజెక్ట్ అంటే ఏంటి? అంటే 2 తెలుగు రాష్ట్రాల నోటిఫికేషన్స్ రావడమే గగనం అయిపోయింది. ఏ గవర్నమెంట్ ఉన్నా చాలా మందికి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్ ఆల్వేస్. సో ఏంటి, ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు మొబైల్ ఉంటే 1,00,000 రూపాయలు నెలకు సంపాదించొచ్చు అంటున్నారు. అది ఎలా సాధ్యం? మీరు అన్ని రాంగ్ స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్ రాంగ్ గా చెప్తారు. 1,00,000 రూపాయలు 2 లక్షలు సంపాదించొచ్చు. అవునా? మొబైల్ ఇప్పుడు నా దగ్గర మొబైల్ ఉంది. స్మార్ట్ మొబైల్ అనే కంటే స్మార్ట్ మొబైల్. యాపిల్ కంటే స్మార్టెస్ట్ మొబైల్. అందరూ మీలా రిచ్ ఉంటారు కదా, పూర్ పీపుల్ కూడా ఉంటారు కదా. ఓకే, స్మార్ట్ ఫోన్ ఉంటే 1,00,000 రూపాయలు మినిమం సంపాదించవచ్చు కొద్ది ట్రైనింగ్ అయిన తర్వాత. మినిమం. బట్ అది ఒక వృత్తిగా తీసుకోవాలి. సరదాగా నాకు టైం ఉన్నప్పుడు చేస్తా, నాకు వీలైతే చేస్తా, వీలవ్వకుండా చేస్తే కాదు. ఎస్పెషల్లీ ఇది ఫోకస్ ఏంటి, ఇవాళ మనం మాట్లాడిపోయే టాపిక్, చాలా మందికి గవర్నమెంట్ లో ఉద్యోగాలు రావట్లేదు. ఏ గవర్నమెంట్ ఉన్నా నోటిఫికేషన్స్ 2 తెలుగు రాష్ట్రాల నోటిఫికేషన్స్ రావడమే గగనం అయిపోయింది. అలాంటి తరుణంలో పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టి స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు కట్టుకోలేక జనాలు అల్లకల్లాలం చేస్తున్నారు. సో దానికోసం నేను చాలా మందికి చెప్పాను, రియల్ ఎస్టేట్ లో అంత ముందు నినాదం ఏముంటుందంటే దేనికి పనికిరానోడు రియల్ ఎస్టేట్ లోకి వస్తాడు. అంతకు ముందు ఒక 20-30 years బ్యాక్. ఇప్పుడు కాదు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు కంప్లీట్ ఆపోజిట్. రియల్ ఎస్టేట్ లో డబ్బు సంపాదించాలంటే రియల్ ఎస్టేట్ లోనే ఉండాలి. ఓకే, సో రియల్ ఎస్టేట్ లో ఉంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్లస్ మొబైల్ ఉంటే మనం నెలకి మినిమం 1 lakh సంపాదించొచ్చు అంటున్నారు. దానికి ఎలా? అది ఓపెన్ ఫారం లో చెప్పలేము, అంత టచ్ చేస్తాం. స్కెల్టన్ మొత్తం చెప్పడం చాలా కష్టం. మీరు ఇచ్చిన 5 నిమిషాల్లో మాట్లాడాలంటే చాలా కష్టం. బట్ మినిమం అర్థం, ఎవరైనా డౌట్స్ ఉంటే మనకు ఫోన్ చేస్తే మనం ఎన్నో క్లారిఫై చేస్తాం. మన దగ్గర ఒక ట్రైనింగ్ మాడ్యూల్ ఉందండి. లాస్ట్ టైం ఫస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం రియల్ ఆక్సిజన్. ఈ ట్రైనింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రతి 4th house ఒక ఎల్ఐసి ఏజెంట్, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉంటాడు. మీరు చూసుకుంటే ఇక్కడే కదా, ఇండియాలోనే అంతా అయిపోయింది. అందరి చూపు రియల్ ఎస్టేట్ ఉంది. డాక్టర్స్ చేస్తున్నారు, లాయర్స్ చేస్తున్నారు, యాంకర్స్ చేస్తున్నారు, మీడియా చేస్తున్నారు. అని ఏ డిపార్ట్మెంట్ లేదు ప్రతి ఒక్కరు. ఎందుకంటే అందరికి సెకండ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది కావాలి. కొంతమంది ఫుల్ టైం చేస్తే, కొంతమంది పార్ట్ టైం చేస్తున్నారు. పార్ట్ టైం అంటే 4 నుండి 5 గంటలు కష్టపడాలి. పార్ట్ టైం వేరు, సమ్ టైం వేరు. సమ్ టైం అంటే మీకు ఖాళీగా ఉన్నప్పుడు మీరు చేయడం, అది నాట్ యాక్సెప్టెడ్. పార్ట్ టైం అంటే ఒక స్పెసిఫిక్ టైం, ఒక 4 to 6 to 10 మీకు కంఫర్ట్ అయిన టైం, మార్నింగ్ ఈవినింగ్ చేంజ్ చేసుకోవాలి. బట్ ఎవ్రీడే 4 to 5 hours ఉంటుంది. అదే రెగ్యులర్ ఫుల్ టైం ఉంటే 8 to 10 hours మినిమం. అది కష్టపడుతుంది. ఎలా కష్టపడతారు? మీ డబ్బులు జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమి లేదు సార్. మొబైల్ నుండి ఎలా చేస్తారని అందరికీ డౌట్. ఎస్పెషల్లీ మోర్ అప్లికబుల్ టు ది హౌస్ వైఫ్స్, లేడీస్, రిటైర్డ్ విఆర్ఎస్ వాళ్ళకి. విఆర్ఎస్ అంటే షార్ట్ టర్మ్ రిటైర్మెంట్ తీసుకుంటారు వాళ్ళకి. అదర్ ఈవెన్ ఫ్రెషర్స్, కొంత తక్కువ శాలరీ ఉంటుంది. కొన్ని జాబ్స్ ఎట్లా అంటే 10,000 20,000. నాకు ఆయన జడ్చర్ల నుండి ఫోన్ చేశాడు, సార్ నా శాలరీ 15,000, నేను ఎంఎస్సీ చదువుకున్నాను, ఇండస్ట్రీలో చేస్తున్నాను, నేను పార్ట్ టైం ఇన్కమ్ పెంచుకోవాలనుకుంటాను, మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాను. అంటే 15,000 అనేది ఆయన ఎంత సంపాదించారు? కనీసం 2-3 లక్షలు సంపాదించారు. ఇక్కడ సంవత్సరం కష్టపడితే 2 లక్షలు వస్తుంది. రియల్ ఎస్టేట్ లో రాగానే సంవత్సరం నెలకి 2 లక్షలు కావాలి. పాసిబిలిటీ ఉందా అంటే డెఫినెట్ గా ఉంది. బట్ మీరు ఎన్నుకునే ప్రాజెక్ట్, మీరు ఎన్నుకునే బిల్డర్, ముఖ్యంగా మీరు ఎన్నుకునే లీడర్, ఇది ఇంపార్టెంట్. మీ కంపెనీ ఉందనుకోండి, ఎండి సరిగ్గా అయితే కంపెనీ బాగుంటుంది, ఎండి బాగుంటే కంపెనీ గ్రో అవుతుంది. సో చాలా మంది ఏంటంటే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం, ఫ్రీగా మనకి ఏంటంటే ఏదైనా ఫ్రీగా వస్తే వెళ్ళిపోతాం అంతే. కానీ ఫ్రీగా వస్తే వాల్యూ ఉండదండి. మీరు పెద్ద నాలెడ్జ్, ఎంత యాంకర్ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పినా ఫ్రీగా చెప్తే వాడు పట్టించుకోండి. యూ షుడ్ పుట్ ఎ కాస్ట్. నేను కన్సల్టెన్సీ కూడా అంత ఫ్రీగానే చెప్పామండి. సో ఎవ్రీబడి అడ్వాంటేజ్ తీసుకున్నాడు, పని ఉన్నాడు పని లేనివాడు తీసుకున్నాడు. సో యూ షుడ్ ఈ 3 పాయింట్, మంచి ప్రాజెక్ట్, మంచి లొకేషన్, అప్రూవల్స్ అన్ని చెక్ చేసి మీరు వర్క్ చేసే ముందు ఏ ప్రాజెక్ట్ పెడితే ఆ ప్రాజెక్ట్. యూట్యూబ్ లో ఎటువంటి ప్రాజెక్ట్, మంచి ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఎటువంటి ప్రాజెక్ట్ తీసుకుంటే అంటే బిల్డర్ బ్రాండ్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, అప్రూవల్స్ ఉండాలి,
లీగల్ గా క్లియర్ ఉండే. బికాస్ ఎవ్రీ మంత్ ఒక కంపెనీ మూతపడుతుంది, ఎవ్రీ మంత్ ఒక స్కామ్ అయిందని వస్తుంది. సో అలాంటి వాటిలో పెడితే డెఫినెట్ గా లాభం కాదు కదా, నష్టపోతారు. కుబేర్లు ఎవరు, ఆపోజిట్ అయిపోతారు. సో అండ్ ఇంకోటి, చాలా మంది రియల్ ఎస్టేట్ లో డబ్బు సంపాదించాలంటే ఈజీయే, కానీ మీరు చేరగానే డబ్బులు రావు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏబిసిడి లేకుంటే లెటర్స్ రాయగలరా? ఫస్ట్ యూ షుడ్ లెర్న్ ఏబిసిడి. దెన్ మీరు ఏదో ఫీల్డ్ లో చేస్తున్నారు, మీడియా ఫీల్డ్ లో లేకపోతే ఫార్మా ఫీల్డ్ లో, కెమికల్, మీరు సడన్ గా రియల్ ఎస్టేట్ టేకప్ చేయలేదు. ఒక 3-4 నెలలు మంచి ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకునే మంచి లీడర్ అనుకుంటే డెఫినెట్ గా మీరు 5th-6th మంత్ సక్సీడ్ అవుతారు. ఈ 2-3 నెలలు ఏదైతే మీరు సంపాదించలేదో అది కవర్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక్క ప్లాట్ నెలకి అమ్మితే, ఒక్క ప్లాట్ యూ విల్ గెట్ 1 lakh. ఒక్క ప్లాట్ నెలకి 30 రోజుల్లో ఒక కస్టమర్ కన్విన్స్ చేయగలరా లేదా మీరు? సో మీ ఖర్చు ఏముంది? మీరు ఓన్లీ చేయాల్సిన, ఎవరైనా లేడీస్ కానీ జెంట్స్ చేయాలనుకునే వాళ్ళు, జస్ట్ యూజ్ యువర్ కనెక్షన్స్. నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. అంటే ఇప్పుడు మార్కెట్లో ఏముంది, మ్యాజిక్ బ్రిక్స్, 99 ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయి. అందులో పెడితే ఆ ఒక్క లీడ్ మొత్తం దేశం మొత్తం పంచుతాడు. ఇప్పుడు మీరు మన నలుగురు అడ్వర్టైజ్ చేస్తాం, ఒకటే లీడ్ మన నలుగురికి ఇస్తాడు. అలాగే మన కంపెనీలో నలుగురు, అదే బయట మొత్తం చూసుకుంటే 100, 200, 300 ఒకటే. క్లోజింగ్ ఛానల్స్ ఆల్మోస్ట్ నెక్స్ట్ 0. తర్వాత టైం ఉంటే లీడ్ జనరేషన్ కూడా మాట్లాడదాం. సో ఇప్పుడు ఏముందంటే, మీ అంతలు మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఫోన్లో ఎన్ని ఉంటాయి కనెక్ట్స్? రఫ్ గా 1000 పైన ఉంటాయి. మినిమం 1000 తక్కువనే ఎవరు లేరు. నా ఫోన్లో అయితే 15,000 కనెక్షన్స్ ఉన్నాయి. లింక్డ్ఇన్ లో 15,000. సరే మీరు 10,000, సో మా ఒక 2,000 ఉన్నాయనుకోండి. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కాంటాక్ట్స్ ఉంటారు. 2,000 మందిలో మీరు ఒక మెసేజ్ ట్రైన్ చేస్తాం. ఒక మెసేజ్ పెట్టండి, ఐఎమ్ సో అండ్ సో, ఐ స్టార్టెడ్ డూయింగ్ రియల్ ఎస్టేట్, ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ కాల్ మీ బ్యాక్ అని మంచి ప్రొఫైల్ డిజైన్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ పెట్టండి, మీ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ పెట్టండి. 2,000 మందిలో ఎన్ని కాల్స్ వస్తాయండి మీకు రఫ్ గా? అంటే ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక 100-200, 10% వేసుకున్నా ఎంత? 200 మెంబర్స్. 200 మంది కొనరు మన దగ్గర, అది గుర్తుపెట్టుకోండి. 200 లో 10% ఎంత? 20 people. 20లో 10% ఎంత? 2 డీల్స్ అయితే ఎంత? ఒక డీల్ అయితే ఎంత వస్తుంది అన్నాను? 1 to 2 lakhs depends upon the size of the project, size of the plot. అంటే 1 lakh గ్యారెంటీనా? ఇందులో మీరు ఖర్చు ఎక్కడ ఏం పెడుతున్నారు? వాట్సాప్ పెట్టుకోవడం డబ్బులు ఏమవుగా? వాట్సాప్ అవ్వచ్చు, ఈమెయిల్ అవ్వచ్చు, SMS అవ్వచ్చు, ఉంటే పీనట్స్ 500 రూపాయలు, దట్స్ ఓకే. సో మీరు లీడ్ తీసుకొస్తే ఆ లీడ్ కాంపిటీషన్ ఉంటుందా? మీ ఫ్యామిలీ మెంబర్స్ నాకేమైనా ఐడియా ఉంటుందా? ఇంకెవరికైనా ఐడియా ఉంది? మీకు కొంతమంది కస్టమర్స్, ఆ కస్టమర్ నాకు తెలియదుగా. ఆన్లైన్ లో డూప్లికేషన్ ఇస్ పాసిబుల్, ఆఫ్లైన్ లో డూప్లికేషన్ ఇస్ లిటిల్ టైం, ఇలా చెప్తే. సో ఈ రెండింటికి మీరు గన్ షాట్ డీల్ అవుతుంది. అయితే మీరు చేయలేరు, మీరు సొంతంగా మీకు ఏం నాలెడ్జ్ లేదు కాబట్టి చేయలేరు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, మాలాంటి కన్సల్టెంట్ లీడర్స్ దగ్గర చాలా మంది ఉన్నారు. లేదా మంచి కంపెనీలో ఉంటే మీ టీమ్ లీడరో లేదా డైరెక్టర్ సేల్స్ మార్కెటింగ్ ఎవరు ఉంటారు, వాళ్ళకి అప్పచెప్తే 90% కంపెనీ విల్ గివ్ ది హాస్పిటాలిటీ, కంపెనీ విల్ గివ్ ది కార్, కంపెనీ విల్ గివ్ ఫుడ్, కంపెనీ విల్ గివ్ బ్రోచర్స్. అంటే లేదంటూ లేదు, మీరు చేయాల్సిన 10%, 90% కంపెనీ మీ బాస్ చేస్తారు. అంతే. మీ డబ్బులు ఎక్కడ ఖర్చు? ఎక్కడా లేదు. మీరు ఓన్లీ లీడ్ జనరేట్ చేయడానికి ఖర్చు పెడుతున్నారు. ఈ లేడీస్ కూర్చొని చేయగలుగుతారా లేదా? డెఫినెట్లీ. ఏం కష్టం ఉంది? కాకపోతే ఆ పెట్టే మెసేజ్ కానీ, వర్క్ చేసే విధానం కానీ, కస్టమర్తో మాట్లాడే విధానం కానీ. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అంటే చాలా మందికి చిరాకు. చూసుకుంటే సండే పొద్దుటపట్టు జనరల్గా ఎల్ఐసి కానీ రియల్ ఎస్టేట్ కానీ పొద్దుట 8:30కి వస్తారు ఇంటికి. ఎందుకు? టిఫిన్ చేయడానికి కాదు. ఇంట్లో ఉన్న లేడీస్ అనుకుంటే పొద్దుట వచ్చాడు రేపు టిఫిన్ తినడానికి అని. కానీ ఏజెంట్స్ చాలా మంది మిస్టేక్ చేసుకుంటారు. దేర్ ఇస్ చీటింగ్ చేసే ఏజెంట్స్ ఉంటారు, ప్రొఫెషనల్ ఏజెంట్స్. ఇవి ప్రొఫెషనల్ ఏజెంట్ ఇస్ కమింగ్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పు. సపోజ్ వచ్చి మీ ఫాదర్, మీ మదర్, మీరు, మీ హస్బెండ్ దగ్గర కన్విన్స్ చేసి మీకు ఒక ప్లాట్ కొనిపించాడు అనుకో, ₹1,00,00,000. ఆయనకి ఏజెంట్కి ఎంత వస్తుంది? 1-2 lakhs వస్తాయి, అంతేనా? 10 years తర్వాత ₹1,00,00,000 ఎంత అవుతుందండి? 5 crores, 4 crores అవుతుంది. ఇప్పుడు ఎవరు లాభం పొందారు? మీరు లాభం పొందారా? ఏజెంట్ ఒక్కసారి ఇస్తారు. ఏం ఇచ్చిందంటే 1-2% ఇచ్చారు. అక్కడ మీకు వచ్చింది 400%. ఏది ఎక్కువ? సో దేవుడే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక దారిలో పంపించాడు అనుకోవచ్చు కదా. అంతే.